విజయసాయిరెడ్డి మీడియాపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాకినాడ జిల్లా తుని తహసీల్దార్ ఆఫీస్ దగ్గర జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఒక రాజ్యసభ సభ్యుడు అయ్యుండి ఉన్నతమైన స్థాయిలో ఉండి మీడియాపై ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా దారుణమన్నారు. ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా పనిచేస్తూ ఎన్నో సమస్యలను బాధితులు లేదా బాధింపబడిన వాళ్ళు ఇచ్చిన సమాచారం మేరకు మీడియా వాటిని ప్రచురింప చేస్తుందని అన్నారు. అంతేగాని ఏ వ్యక్తి మీదనూ కానీ ఏ సంస్థ మీద కానీ మీడియాకు వ్యక్తిగత కక్షలు ఉండవని స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడమే కాకుండా బహిరంగంగా మీడియా వారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దీన్ని మరింత ఉధృతం చేయవలసి ఉంటుందని జర్నలిస్టు సంఘాలు విజయసాయిరెడ్డిని హెచ్చరించాయి. శాంతిపై తన భర్త మదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాన్ని నిర్భయంగా రాసే మీడియా సంస్థలపైన మీడియా ప్రతినిధులపైన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అందునిమిత్తం ఈరోజు మా తుని మీడియా జర్నలిస్టులందరూ తుని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ప్రజాప్రతినిధి అయిన విజయసాయిరెడ్డి గారు తక్షణమే జర్నలిస్టులందరికీ తగిన క్షమాపణ చెప్పాలి. లేని పక్షాన మా జర్నలిస్టులందరూ కూడా ఒక మరింత ఎదురు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. దేవాదాయ ధర్మదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్న శాంతిపై తన భర్త మదన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాన్ని నిర్భయంగా రాసే మీడియా సంస్థలపైన మీడియా ప్రతినిధులపైన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఒక ప్రజాప్రతినిధి అయి ఉండి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అందునిమిత్తం ఈరోజు మా తుని మీడియా జర్నలిస్టులందరూ తుని ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ ప్రజాప్రతినిధి అయిన విజయసాయిరెడ్డి గారు తక్షణమే జర్నలిస్టులందరికీ తగిన క్షమాపణ చెప్పాలి. లేని పక్షాన మా జర్నలిస్టులందరూ కూడా ఒక మరింత ఎదురు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాం. మీడియాపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు బేసత్తుగా క్షమాపణ చెప్పాలి. ఆయన రాజ్యసభ నుంచి రద్దు చేయాలి. ఎందుకంటే మీడియా అనేది ప్రజాప్రతినిధులకి, ప్రభుత్వాలకి, ప్రజలకి వారధులండి. ఎవరైనా వచ్చి వాళ్ళ విషయం తెలియజేస్తున్నప్పుడు ప్రజలకు తెలియజేయడం అనేది మీడియా యొక్క ప్రధాన ఉద్దేశం. ఆ విధంగా మేము టెలికాస్ట్ చేసామే కానీ మీ మీద మాకు ఏ విధమైన వ్యక్తిగత కక్షలు లేవు. మీకు ఏదైనా సమస్య ఉన్నప్పుడైతే దాన్ని మీరు చట్టం దృష్టి తీసుకెళ్ళడం, కోర్టుకు తీసుకెళ్ళడం అనేది చేయాలి తప్ప మీడియాపై, మీడియా యాజమాన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఏకవచనంతో వెళ్ళడం అనేది మీ సంస్కారహీనతకి అర్థం పడుతుంది. ఇప్పటికైనా తెలుసుకోండి. మీ ద్వారా మీకు, మీ కుటుంబానికి, మీ పార్టీ కూడా చెడ్డ పేరు వస్తుందన్న సంగతి మీకు తెలియకపోవడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎందుకంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా ఒక ఉన్నతమైన పదవులు ఉన్నవాళ్ళు మీడియాను గౌరవించకపోవడం అనేది ఎంత దారుణమైన విషయం అనేది మీకు తెలియాలి. మీరు ఇమ్మీడియట్గా బహిరంగంగా మీడియా క్షమాపణ చెప్పకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం.